మేడం, బ్రహ్మనాయుడు తల్లిని తీసుకొచ్చాం. ఎక్కడ? అదిగో. మా స్కూల్లో ఇన్స్పెక్టర్ వేషానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. చాలా సంతోషం అమ్మా. నా బంగారు తల్లివి. నీకు రాకపోతే ప్రైజులు ఇంకెవరికి వస్తాయమ్మా? హాయ్ చెల్లాయ్. ఆహా, నువ్వు ఇన్స్పెక్టర్ వేషంలో భలే ఉన్నావే. మనందరం దొంగ పోలీస్ ఆట ఆడుకుందామా? దొంగ పోలీస్ ఆటే ఉంటా నీ మొహం. అమ్మా, మేమైతే దొంగ పోలీస్ ఆట ఆడుకుందామా? బ్రహ్మనాయుడు మీకేమవుతాడు? బిడ్డ. ఎక్కడా బిడ్డ? అలా మాటలతో అడిగితే చెప్పదు మేడం. చెప్పు. ఇన్స్పెక్టర్ వదులు. మీ బిడ్డ ఎక్కడున్నాడు? బిడ్డ ఎప్పుడూ తల్లి కడుపులోనే ఉంటాడు. నాకు తెలుసు, కానీ అంతకుండి ఒక తల్లి కడుపులో దాచుకుంటే కడుపు చీల్చైనా సరే చట్టం పట్టుకుంటుంది. ఆ పని చేయడం మీ చట్టానికి చేత కాదు. అవునమ్మా, చేత కాదు కాబట్టే నా కడుపు నేనే చీల్చుకుని నా బిడ్డను మీ చట్టం చేతికి అప్పగించాను. ఒకప్పుడు ఏ దేశ క్షేమానికి ఆ రోజు మీ బిడ్డను చట్టానికి అప్పగించారు, అదే దేశ క్షేమానికి ఈ రోజు మీ బిడ్డను మాకప్పగించాలి. నిజంగా దేశ క్షేమం కోసమే అయితే ఇప్పుడు నా బిడ్డ నా కళ్ళబడ్డా నేనప్పగించను. ఏ? వాడు నిజమైన దేశ క్షేమాన్ని ఇప్పుడు కోరుకుంటున్నాడు. ఏమిటి మీరనేది? నిజం. అప్పుడు తన చెల్లెలి కోసం హంతకుడయ్యాడు. ఇప్పుడు ఎందరో చెల్లెళ్ల పసుపు కుంకుమను నిలబెట్టడం కోసం, ఎందరో తల్లుల కడుపు కోతలు కాపాడడం కోసం, ఎందరో తండ్రుల బానిసత్వం రూపుమాపడం కోసం కంకణం కట్టుకున్నాడు. మొండికేస్తే మీతో ఎలా సమాధానం చెప్పించాలో పోలీసులకు బాగా తెలుసు. ఒక ఆడదాన్ని పట్టుకుని పోలీసులు ఎలా హింసిస్తారో నాకు బాగా తెలుసు. తెలిసిన తర్వాత కూడా మీరు చెప్పకపోతే మీరేమవుతారో మీకు తెలియదు. నేనేమైపోతానో తెలిసిన తర్వాతే నేను ఇక్కడికి వచ్చానని మీకు తెలియదు. తల్లి లాంటి దానివని శిక్షించలేకపోతున్నాను. బిడ్డ లాంటి దానివని నేను ఎదురు చెప్పలేకపోతున్నాను. ఆడకూతున్నని అనుకుంటున్నారేమో, నాది రాతి గుండెని మీకు తెలియదేమో. కట్టుకున్న భర్తని కన్న బిడ్డల్ని కూడా దూరం చేసుకుని నేను ఇంకా ఇలా బ్రతుకున్నానంటే నాది అంతకంటే రాతి గుండెని మీకు తెలియదేమో. మాటకు మాట సమాధానం చెబితే చట్టం ముందు నేరస్తురాలిగా నిలబడవలసి వస్తుందని బహుశా మీకు తెలియదు. భరతమాతనని కితాబులిచ్చిన చట్టమే నన్ను నేరస్తురాలిగా పట్టుకుని శిక్షిస్తుందని తెలిస్తే అంతకంటే ఆనందం మరొకటి నాకుండదని మీకు తెలియదు. దేనికైనా సిద్ధం కానీ నిజం మాత్రం చెప్పనంటావు. చెప్పండి. ఏమిటలా అవాక్కైపోయారు? బ్రహ్మనాయుడిని చూసి అదురా, ప్రాణాలు తీస్తాడని బెదురా? అతను అరెస్ట్ చేయండి.
ఆ